ఇంత మోసం చేస్తారా మీరు? ఇంత డబ్బు మీరు మింగేసి మళ్ళీ అందరిని అంటున్నారేంటి అని మీనా అయితే అంటూ ఉంటుంది. మా తమ్ముడు ఇంటికి వస్తే నానా రచ్చ చేశారు. నానా మాటలు అన్నారు. నానా విధాలుగా వాడిని అవమానించి దొంగ, దొంగ అని పదే పదే అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? ఇంటి దొంగలు అనాలా? అని మీనా అయితే అంటూ ఉంటుంది. మీరు ఇంత డబ్బులు ఎవరికీ తెలియకుండా దోచేసి ఎవరికీ తెలియకుండా ఇచ్చేసి ఇప్పుడు మా తమ్ముడినన్నారు అని గట్టిగా అంటూ ఉంటుంది మీనా. ఆ మాటలకి రోహిణి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నీకొక న్యాయం నాకొక న్యాయమా రోహిణి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది మీనా. ఆ మాటలకి రోహిణి ఏం సమాధానం చెప్పకుండా మీనా ఆడిన మాటలకి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఆ మాత్రం దీనికి ఎన్నేసి మాటలన్నారు. ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టలేరన్నారు. ఇప్పుడు మీ ముగ్గురు చేసింది ఏంటి? అందరు పరువు వీధిన పెట్టారు అనేదో అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటే నువ్వు నా కోడల్ని అనే స్థాయి నీకుందా? నువ్వేంటి నీ బతుకేంటి? నా కోడల్ని అంటున్నావేంటే అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇది మీరు చేసింది చాలా అనేదో అంటూ ఉంటుంది. ఆ మాటలకి నా భార్య ఏంటి అంటున్నావు? రూపాయి ఆదాయం లేని నీ పార్లర్ అమ్మాయికి నువ్వు 15,00,000 ఇచ్చి ఆవిడని సపోర్ట్ చేయొచ్చు. ఆళ్ళ మొగుడు నిండా సంపాదించి ఇండ్లుని పోషిస్తున్నాడు. నా భార్యకేమి మాట్లాడే హక్కు నా భార్యకే ఉందని గట్టిగా సాయం చేస్తూ ఉంటారు.